అపోస్తల కార్యములు 4వ అధ్యాయము. ఇరవై 23వ వచనం నుండి. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటిని వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవుని గిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాదా, నీవు ఆకాశ సముద్రముని సమస్తాన్ని కలుగజేసినవాడు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి? ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను గుడాదులు లేచి అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును, వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతు పిలాతును అన్యజనులతోనూ ఇజ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకుని రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలను మహత్కార్యములు చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ప్రార్థన చేస్తుందాం. శని ప్రార్థన చేయి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చదువుకున్నటువంటి భాగాలను గమనించినట్లయితే దైవ వాక్యము మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అపోస్తల కార్యం 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినట్లయితే వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి, వాళ్ళు విడుదల పొందినారు. ఎవరండి వాళ్ళు? పేతురు, యోహానులు. వారు చేసినటువంటి పని ఏంటి? వారు చేసిన పని పుట్టుకతోనే కుంటువాడైనటువంటి ఒక వ్యక్తిని ఏం చేస్తున్నారు? వాళ్ళు బాగు చేసినటువంటి వారు ఉన్నారు. కనుక వారిని ఏం చేసినారు అని అంటే, వారిని సమాజ మందిరంలోనికి తీసుకొని వచ్చి వారిని చాలా బాధ పెట్టినటువంటి దృష్టాంతం అంతా ఇక్కడ మరి రాయబడినటువంటిది ఉంది. వారు ఎక్కడ వాక్యము మాట్లాడుతున్నప్పటికి కూడా మరి అన్నీ కూడా ఆటంకాలను మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం. ఆటంకములు మాత్రమే కాదండి, మరి అక్కడ కార్యాలను కూడా మనము చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం. కనుక ఈ రోజున వీళ్ళు జరిగిన సంగతులన్నిటినీ కూడా మరి వారి యొక్క వారు తమ వారందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఏం తెలియజేస్తున్నారు? ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. ఏ మాటలు చెప్పినారు? దయచేసి ఎవరైనా చదవగలుగుతారా? ఏ మాటలు చెప్పినారు చెప్పగలుగుతారు? మీ యొక్క మాటల్లో ఏం చెప్పినారు వాళ్ళు? చూడండి, వాళ్ళు అంటారు, వాళ్ళు మమ్మల్ని ఇలాగ అడిగారండి. ఏమడిగినారంట? రకరకాల పరిస్థితులు వారికి ఎదురైనాయి. అయినప్పుడు కూడా వాళ్ళు ఎలాగున్నారు అంటే చాలా ధైర్యంగా మాట్లాడినటువంటి వారికి ఉన్నారు. మేము ఏం చేయమంటే నీ మాట వినము, మేమేం చేయము, మీ మాట వినము. కనుక ఏంటంటే మేము దేవుని మాటే వింటాం. మరి వాళ్ళు ఏం చెప్పినారంటే వాళ్ళు బెదిరించినారు. శాస్త్రులు, ప్రధాన యాజకులు వీరందరూ కూడా పేతురు, యోహానులు ఏం చేసినారంటే వాళ్ళు బెదిరించినటువంటి వారు ఉన్నారు. ఏమని బెదిరించినారు? మరి దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే 18వ వచనం, అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును
మాట్లాడకూడదనియు బోధించకూడదనియు వారికి ఆజ్ఞాపించినారు. మాట్లాడకూడదు, బోధించకూడదు అని వారికి ఆజ్ఞాపిస్తే మరి మనం ఏం చేస్తాం? మనకి ఆజ్ఞాపిస్తే మనం ఏం చేస్తాము? ఆగిపోతాం. కానీ వీళ్ళు ఏం చెప్పినారంటే, దేవుని మాట విన్నట్టు కంటే మీ మాట విన్నట్టు దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్నవాటిని గూర్చి విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చినారు. కనుక వాళ్ళు ఆ యొక్క ఆజ్ఞలను తిరస్కరించినటువంటి వారు ఉన్నారు. మరి వారు వచ్చి ఏం చేస్తున్నారంటే తమ వారికి చెప్పి ఈ విషయాలన్నీ చెప్తున్నారు. వాళ్ళు ఇలాగ అడిగినారు మమ్మల్ని, మరి మేమేమో ఇలాగ అన్నాము, కనుక మరి పరిస్థితులు ఎలాగున్నాయి అని చెప్పినప్పుడు వారి ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? 24 వచనం, వారు విని ఏక మనస్సుతో, ఏ మనస్సు అంటే ఇది? ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. ఏక మనస్సుతో ఏం చేస్తున్నారంటే గట్టిగా మొరపెట్టినారు. ఎలా మొరపెట్టినారంటే, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలగజేసిన వాడువు, నీవు వీటన్నిటిని కూడా కలగజేసినావు ప్రభువా. అన్యజనులు ఏలాల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నది. ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకున్నది అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించినావు. ఎందుకనంటే ఇక్కడ గమనించినట్లయితే అన్యజనులందరూ ఏం చేస్తున్నారంటే అలర్ట్ చేస్తున్నారు. ప్రజలేమో వ్యర్థమైనటువంటి ఆలోచనలు పెట్టుకున్నారు. ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచినటువంటి వారు ఉన్నారు, అధికారులు ఏకముగా కూడుకున్నటువంటి వారు ఉన్నారు. ఎక్కడున్నది ఈ వచనము? ఈ సందర్భాన్ని మనం బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూడగలుగుతాము అని అంటే, కీర్తనకారుడు 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా వాళ్ళంతా ఎవరికి విరోధంగా కూడుకున్నారంటే, మరి దేవునికి విరోధముగా వారందరూ కూడుకున్నటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క నామమును ప్రచురం చేయకూడదు, యేసుక్రీస్తు ద్వారా వచ్చే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలని మరి ఎవరు కూడా పొందకూడదు అనేది శత్రువు యొక్క తంత్రమైనటువంటిది ఉంది. కనుక మరి శత్రువు తంత్రము గెలవాలా, లేకపోతే దేవుని యొక్క వాక్యం గెలవాలా అంటే మనము చెప్పుకోవడానికి బాగానే కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి అన్నీ కూడా. కానీ మన యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి పటుత్వము ఎలాగుంది, మన ప్రార్థనలో ఉన్నటువంటి ఆ యొక్క మరి నిగూఢత ఎలాగున్నదని మనము గమనించవలసినటువంటి వారు ఉన్నాం. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఇలా ఉందో ప్రభు అని ప్రార్థన చేస్తూ ఇంకా చేస్తున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? 27వ వచనం, ఏవి జరుగువలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును. ఏం జరగాలని నీ హస్తము నీ సంకల్పము నిర్ణయించిందో వాటిని మేము చేస్తాం. కింద మాటలో మనం చూస్తుంటాము ఏంటంటే ఇక్కడ రోగులను స్వస్థపరచుటకు, మరి పరిశుద్ధ సేవకుడైన యేసునామం ద్వారా సూచక్రియలు మహత్కారము చేయుటకు నువ్వు చేయి చాచి ఉన్నావు. నువ్వేం జరగాలని మా విషయంలో నువ్వు సిద్ధపరిచినావు, మా విషయంలో ఏం జరగాలని నువ్వు కోరుకున్నావు, అవన్నీ కూడా జరగటానికి ఏం చేయి, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము అంటూ వాళ్ళు ప్రార్థన చేసినటువంటి వారు ఉన్నారు. అంటే ఈ రోజున ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది అని అంటే, వాక్యమును బోధిస్తే కొడతారు, వాక్యమును బోధిస్తే చంపుతారు, వాక్యమును బోధిస్తే అడ్డగిస్తూ ఉంటారు. భక్తిగా బ్రతికాలంటే చాలా కష్టాలు వస్తాయి. అయినప్పుడు కూడా వీళ్ళు అంటారు, మేము చనిపోయినా పర్లే, మేము జైలు పాలైనా పర్లే, మా జీవితాలు మరి నష్టపోయినా పర్లేదు, కానీ నీ చిత్తం నెరవేరాలి. వారి ఉద్దేశాన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవాలి, వారి యొక్క సమర్పణను మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నాం. మరి అలాంటి ప్రార్థనా జీవితం ఉన్నప్పుడు మరి దేవుడు మనకి తోడుగా ఉంటాడు. మరి వారు అలా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది అని అంటే, వారు కూడి ఉన్న చోటు కంపించింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఎవరందరండి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 23వ వచనం, వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చినారు. ఎక్కడికి వచ్చినారంట? స్వజనుల దగ్గరికి వచ్చినారు. మీరంటారు అక్కడ ఏదో పాస్టర్ల దగ్గరికి వచ్చినారు, విశ్వాసుల దగ్గరికి వచ్చినారు, లేకపోతే ఎక్కడికో వచ్చినారు.
అదేంటి ఆ అపోస్తుల దగ్గర ఉన్నారంటే మనం ఏదో అనుకుంటూ ఉంటాం. ఎవరి దగ్గరికి వచ్చినారు? 4వ అధ్యాయము 4వ వచనం, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. వాక్యము వింటున్నారు, వాళ్ళు నమ్ముతున్నారు. ఎంతమంది వచ్చినారు? 5,000 మంది చేర్చబడినటువంటి వారు ఉన్నారు. మరి 2వ అధ్యాయంలో గమనించినట్లయితే 41 వచనం, కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, ఆ దినమంది ఇంచుమించు 3,000 మంది చేర్చబడినారు. వీరందరూ కలిసి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఏకముగా ప్రార్థన చేస్తుంటే అక్కడ భూమి కంపించింది అని రాయబడినటువంటిది ఉంది. ఈరోజున ఇలాంటి ప్రార్థన జీవితము మనకి లేనప్పుడు, మనకి ఇలాంటి పట్టుదల లేనప్పుడు, మనం ఒక పిరికి క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు దాని ద్వారా ఏ లాభం లేదండి. నామక వాస్తే అంటే నామకార్థమైనటువంటి క్రైస్తత్వాన్ని జీవించడం తప్పితే అంతకంటే ఇంకేమీ లేదు. ప్రభు నామ నిమిత్తము క్షేమతో కుట్టించుకుంటానికి కూడా మనము సిద్ధపడము. ప్రభు నామ నిమిత్తము మరి ఒక నయా పైసా నష్టపోవడానికి కూడా మనము ఇష్టపడము. అంతేకాదు మరి మన యొక్క జీవితంలో ప్రభు నామ నిమిత్తము ఏదైనా కొదువు కలిగి ఉండటానికి కూడా మనము ఇష్టపడనటువంటి వారము. అలాంటిదప్పుడు ఇంకా మన జీవితంలో ఏం జరగాలి? దేవుని చిత్తం ఏం జరగాలి? వాట్స్ ద విల్ ఆఫ్ ద గాడ్? దేవుని చిత్తం ఏంటి ఎప్పుడైనా మనం తెలుసుకున్నామా? మరి దేవుని చిత్తం ఏమైంది ఎప్పుడైనా మనము గ్రహించినామా? ప్రభువా, నా జీవితంలో నువ్వు ఏం జరిగించాలనుకుంటున్నావో జరిగించు, నీ నామమే హెచ్చింపబడును గాక, నీవే మహిమ పొందాలి, నేను ఏమైపోయినా పర్లేదు అని ఎప్పుడైనా ప్రార్థన చేసినామా? ఈరోజున మన యొక్క ప్రార్థనలన్నీ కూడా ఏంటంటే, నీ చిత్తం ఏమైతే నాకేంటి ప్రభువా, మరి నీ మహిమ సంగతి నాకెందుకు నాయనా, నాకు కావాల్సింది నాకు ఈయనైనా అంటూ మనము రివర్స్లో ప్రార్థన చేస్తుంటాం. అందుకనే మన జీవితాల్లో ఏం లేదంటే ఆ యొక్క అభివృద్ధి అనేది లేదు, పురోభివృద్ధి అనేది లేనే లేదు. పేతురు భక్తుడు అంటాడు, మరి వేకు చుక్క ఏం చేస్తుందంటే మరి వెలిగిస్తూ ఉన్నటువంటిది ఉంది, ఉదయకాల సమయంలో వెలిగిస్తూ ఉంటుంది, దాన్ని మార్నింగ్ స్టార్ అంటారు. మరి అది ఎలాగైతే వెలిగించిందో, ఎలాగైతే ఒక దీపంలా పనిచేస్తుందో, ఎలాగైతే మనుషుల్ని మరి హెచ్చరికలోనికి తీసుకుని వస్తుందో, అలాగూ మరి దేవుని యొక్క వాక్యము ఏం చేయాలంటండి, మన హృదయంలో వెలిగివ్వాలి, వెలిగిచ్చే దీపంలాగా ఉండాలి అంటూ మరి భక్తుడు పేతురు మాట్లాడుతున్నారు. అంటే గమనించినట్లయితే వాక్యము మన లోపలికి రావాలి, వాక్యము ఉదయించాలి మనలో. భక్తుడు అందుకే అంటారు 119, 105 వచనంలో అంటారు, మరి నీ యొక్క వాక్యము నా పాదములకు దీపమును, నా యొక్క మార్గమునకు వెలుగునై ఉన్నదని రాయబడింది. చెప్పుకోవడానికి చాలా బాగున్నాయి. మరి ఇక్కడ మనం చూస్తుంటే 1, 2, 3, 4 అంతవరకే. ఎందుకంటే మిగిలినందుకు కూడా చీకటి. ఏదో 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 వారం కాదు, 2 వారాలు కాదు. ఇదంతా ఏంటంటే డమ్మీ క్రైస్తత్వం. బయట చూసినా డమ్మీ క్రైస్తత్వం, లోపల చూసినా డమ్మీ క్రైస్తత్వం. దేవుడు కార్యాలు జరిగించమంటే ఎలా జరిగిస్తాడు? కనుక ఇప్పటికైనా మరి సమర్పణ కలిగి ఉన్నట్లయితే, నిజంగా మనము ప్రభువు బిడ్డలుగా ఉండాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఏం చేయాలంటే మనము ఇలాంటి ప్రార్థన జరిగించాలి. అందుకొరకే సిద్ధపాటు కలిగి కూడా మనం ఉండాలి. ప్రభువా, నీ చిత్తమే సిద్ధించును గాక. వాక్యాలంటూ వచ్చినాయి, ప్రత్యేకంగా ఈ యొక్క సహవాసాల్లో వాక్యాలు వచ్చేసినాయి. వాక్యాలు మరి బైపాట్ చేయగలుగుతూ ఉంటాము, వాక్యాన్ని బోధించగలుగుతూ ఉంటాము, అంతేకాదు వాక్యాన్ని చదవగలుగుతూ ఉంటాము. ఇవన్నీ కూడా వచ్చేసినాయి. కానీ అనుసరించడంలోనే 0 లెవెల్లో మనం ఉన్నటువంటి వారు ఉన్నాం. చక్కగా చెప్తూ ఉంటాం, చక్కగా బోధిస్తూ ఉంటాం, చక్కగా ఉండాలంటూ ఉంటాం. ఈ వాక్యం ఎవరో తెలియదని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మన యొక్క జీవితాల్లో ఈ వాక్యానికి సంబంధించినటువంటి మరి ఆ మార్పు ఏమైనా మనం చూడగలుగుతామంటే ఎక్కడ కూడా మనకి కనిపించదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్లుగా మన జీవితాలు అలాగే ఆగిపోయినటువంటివి ఉన్నాయి. కారణం ఏంటంటే దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరగటానికి మనం ఏం చేస్తామంటే తలుపులు తెరవలేదు. మనం ఇంకా తలుపులు తెరవకుండా తలుపులు వేసేస్తున్నాం. తలుపు వేసేసి లోపల నుండే మాట్లాడుతున్నాం. నేను పండుకున్నానని లేవలేనని చెప్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం. కనుక నేను నిద్రిస్తున్నానని చెప్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం. అన్నీ వింటున్నాం, కానీ ఏం చేయట్లేదంటే హృదయం అనే తలుపు తెరవట్లేదు. మరి ఇది ఎలాంటి క్రైస్తత్వం నాకైతే అర్థం కావట్లేదు. మరి పౌలు అపోస్తులు వీళ్ళందరూ కూడా చేసిన ప్రార్థన మాత్రము చాలా గొప్పది. ఏం జరగాలి? ఏమైనా జరగని,
మేము మాత్రము స్వస్థతలు చేయటము మానము, దెయ్యాలను వదిలించడము మానము, మరి సువార్త ప్రకటించడం మానము, సాక్షార్థమై జీవించడం మానము, విశ్వాసాన్ని బలపరచడం మానము, అనేకులను ప్రభు దగ్గరికి తీసుకురావటమే మానము. అది ఏమైనా జరిగినాయి. చూడండి ఎంతటి మరి బలమైనటువంటి విశ్వాసంలో వారు జీవిస్తున్నారు. వారికి జరగలేదా? జరిగినాయి. పేతురుని జైలు వేస్తున్నారు, మరి పేతురు యోహానుల్ని బంధించినారు, బెత్తాలతో కొట్టినారు, పౌలు శీలను జైలు వేస్తున్నారు, యాసోనుని ఈడ్చుకుని వెళ్ళిపోయినారు. ఈ పదాలన్నీ మనకి కొత్తగా ఉంటుంటాయి, ఎందుకంటే మనకి ఇవన్నీ కాదు. దావీదు చరిత్ర మాత్రమే మనకి బాగా తెలుస్తూ ఉంటుంది, కుంటోళ్ళ గురించి గుడ్డోళ్ళ గురించి తెలుస్తుంటాయి. కానీ ఆ మిగిలిన చరిత్రలు తెలుసుకోవడానికి మనం సిద్ధంగా లేము. అయితే వారైతే చాలా ఖచ్చితమైనటువంటి ప్రార్థనలు వారందరూ కూడా చేసినటువంటి వారు ఉన్నారు. కనుకనే ఇక్కడ చూస్తున్నట్లయితే వీళ్ళ యొక్క సహవాసాల్లో, సంఘాల్లో యథార్థత అనేది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నటువంటిది ఉంది. మరి అక్కడ లోపాలు లేవంటే ఉన్నాయి. ఆ సంఘాల్లో కూడా ఎలాంటి వారు ఉన్నారంటే డమ్మీ క్రైస్తవులు, అననీయ సపీరా లాంటి వాళ్ళు ఉన్నారు, పేరు గురించి ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ ఏం జరిగింది? ఇక్కడ ఫిజికల్గా చచ్చిపోయినారు, కానీ మన యొక్క సంగతులను ఆలోచన చేస్తే మనమేమో ఆత్మీయంగా చచ్చిపోయినారు. ఏంటి ఆత్మీయంగా చచ్చిపోయినారు? అననీయ సపీరాలు ఏం చేస్తారంటే పరిశుద్ధ ఆత్మతో ఏం చేస్తారు? అబద్ధం ఆడుతూ ఉంటారు. అందుకనే 5వ అధ్యాయము అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 4వ వచనం చూస్తే, అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మని పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీవు హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతువని వానితో చెప్పెను. ఇక్కడ అననీయతో అయితే నువ్వు మనుషులతో కాదు, ఎవరితో ఆడుతున్నావు అబద్ధము? దేవునితో అబద్ధం ఆడుతున్నావని పేతురు చెప్తే, తర్వాత ఈ 9వ వచనంలోనికి వస్తే ఇక్కడ మేడం గారు ఉన్నారు, సపీరా గారు. ఆమె కూడా సేమ్ డిటో వాళ్ళ ఆయన గారు ఏం చెప్పినారో అదే చెప్పినటువంటిది ఉంది. 9వ వచనం, అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఎవరిని శోధిస్తున్నాం మనము? ప్రభు యొక్క ఆత్మను శోధిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాము. ఇదిగో నీ పెనిమిట్టిని పాతిపెట్టిన వారి పాదములు వాకిట్న ఉన్నవి, వారు నిన్నును మోసుకుని పోదురని ఆమెతో చెప్పిన వెంటనే ఆమె అతని పాదముల పడి ప్రాణము విడిచెను. అది ఈ రోజున మరి ఎలాంటి పరిస్థితి అంటే ఆత్మీయంగా చచ్చిపోతున్న ఒక సైడ్ నుంచి ఆత్మీయంగా సాతానుడు చంపేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు. చంపుతున్నా కానీ మనం ఎలాగున్నా అంటే బాగానే ఉన్నాము, మేము చాలా బాగున్నాము. ఎంత బాగున్నాము? మేము పర్లేదు. ఏంటంటే ఆన్లైన్లో మేము ఏం చేస్తున్నాము? ఆరాధన చేస్తున్నాము, ఆన్లైన్లో ప్రార్థన చేస్తున్నాము, పర్లేదు మేము బాగానే ఉన్నాము అనుకునే స్వయం తృప్తితో బ్రతుకుతున్నావు. బైబిల్ చెప్తుంది, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విచ్చుట, ప్రార్థన చేయటందు వారందరూ ఎడతెగికున్నారు. మనమైతే అన్నీ తెగిపోయినాయి. సహవాసం తెగిపోయింది, అపోస్తుల బోధ తెగిపోయింది, ప్రార్థన అనేది తెగిపోయింది. అంతేకాదు మనం గమనించిన రొట్టె విచ్చడం అనేది మరి అది కూడా ఏదో నామకే వాస్తే అయిపోయినటువంటిది ఉంది. ఈ రోజున ఎలాంటి నిష్ఠ నియమము అనేది లేకుండానే నేడు క్రైస్తవ సంఘాలన్నీ కూడా తయారైనటువంటివి ఉన్నాయి. అందుకని కార్యాలు అనేవి జరగట్లేదు. ఆత్మీయంగా ఒక సైడ్ నుంచి చచ్చిపోతూ ఉండుంటే మరి ఆ సంఘాల్లో ఏమైనంటే ఎన్నో సూచకులు మిగిలిన వారికి 11వ వచనం చూస్తాం, సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయం కలిగను. వారికి భయం వేసింది కనుక ఏం చేస్తున్నారు అని అంటే మరి వాళ్ళందరూ కూడా ఏక మనస్సుతో వాళ్ళు ప్రభు వైపు తిరిగినటువంటి వారికి ఉన్నారు. కనీసం ఈ రోజుల్లో ఏం లేదంటే భయం కూడా లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరిష్టం వాళ్ళది. కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత మనము సీలు వేయించుకుని వెళ్ళటమే, అలాగా క్రైస్తవ జీవితం అయిపోయినటువంటిది ఉంది. కనుక ఇప్పటికైనా మరి ఇక్కడ చేర్చబడినటువంటి కొద్దిమందిగా ఉన్నటువంటి మనము మరి ప్రభు చిత్తం వరకు ప్రార్థన చేద్దాం. ప్రభు నీ చిత్తం ఏమైనా ఉండని, ఎలాగైనా జరగని, నీ చిత్తమే మా పక్షాన్ని సిద్ధించాలి. అంతేగాని ఎవరో బెదిరిస్తే లేక సాతానికి లోబడటము లేక రకరకాల పరిస్థితులు ఇవన్నీ కూడా ఏం జరగకూడదు. మాకు శిరచ్ఛేదనం అయిపోయినా పర్లేదు, మాకు జీవితాలు ఏమైపోయినా పర్లేదు, నీ నామమే పైకి ఉండాలి అంటూ మరి మనం కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. మరి అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి కూడా అనుగ్రహించును గాక. మరి నాతో కలిసి మీరు కూడా ప్రార్థించండి. మరి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే నాతో కూడా ప్రార్థించండి. ప్రేమ నమ్మకంగా మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహాపరిశుద్ధమైన నామం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
మా ప్రభా మా తండ్రి వాక్యము మా తండ్రి సజీవమైనటువంటిది, బలము కలిగినటువంటిది నాయన. అది మా ప్రభా రెండంచులు ఎటువంటి కత్తి కంటెను వాడిగా ఉండేది, ప్రాణాత్మ కీళ్లను మా తండ్రి ఎముకలను మూలుగును మా ప్రభా మా తండ్రి దూరేది నాయన. అంతేకాదు మనుషుని యొక్క ఆత్మను తలంపులను శోధించేది, ఆలోచన శోధించేదిగా ఉందని రాయబడింది నాయన. అలాంటి ఉన్నతమైనటువంటి వాక్యము మరి మాకు మీరు అనుగ్రహించినప్పుడు కూడా వాక్యాన్ని మా ప్రభు మేము పట్టించుకున్నటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో మేము ఉన్నటువంటి వారు ఉన్నాం నాయన. కనికరించండి నాయన. మా ప్రభు మేము మోసపోయి మేము సాతాన్ని మేము మోసం చేసేస్తున్నామని చెప్పుకుంటున్నాం నాయన. ఎంత దౌర్భాగ్యం నాయన. మా ప్రభు సాతానుడు తంత్రగుండై సాతానుడు అవ్వను మోసం చేసిన రీతిగా మా ప్రభు మా తండ్రి మమ్మను కూడా ఈ దినాల్లో మోసం చేస్తున్నాడు. అయితే మేము కూడా ఇంకా మా ప్రభు మా తండ్రి మోసపోయి కూడా బాగున్నామని చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము నాయన. మీరు అంటున్నారు మోసపోకడి, మనుషుడు ఏమి విత్తునో దానినే కోయినని రాయబడింది నాయన. దేవుడైతే విక్రయింపబడడు అని రాయబడింది. మా ప్రభా కనికరించండి నాయన. మా ప్రభా మా తండ్రి నీ యొక్క వాక్యం విషయమైనటువంటి మంట మాకు రగల్చమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మా ప్రభా కనికరం చూపించండి నాయన. మా ప్రభా మా తండ్రి తలదించుకునే బ్రతుకు నుండి మమ్మల్ని విడిపించండి నాయన. కయ్యను నీకు కోపమేలా, నువ్వు సత్క్రియ చేస్తే తలనెత్తుకునవా అని మాట్లాడుతున్నారు నాయన. కనికరించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తల ఎత్తుకునే వారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. తలదించుకునే వారిగా మమ్మల్ని ఉంచొద్దు నాయన. కనికరించండి. మేము బలహీనులము నాయన, ఎందుకు పనికిరానటువంటి వారం నాయన. నీ చిత్తం ఏమైందో మాకు తెలియచేయండి నాయన. నీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి సహాయం తెచ్చేయండి నాయన. మా ప్రభువా మీరు ఏమి నిర్ణయించినారో, మా ప్రభువా నీ సంకల్పం ఏమైందో మా తండ్రి, మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో, ఏవి జరగాలని మీరు అనుకుంటున్నారో వాటన్నిటినీ జరిగించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మా ప్రభా ఈ పోరాటంలో, ఈ యుద్ధములో మా ప్రభా మా తండ్రి, మా ప్రభా మా ప్రాణాలను మా తండ్రి మేము వదులుకోవటానికి కూడా మేము సిద్ధంగా ఉండటానికి సహాయం తెచ్చేయండి నాయన. మా తండ్రి కనికరం చూపించవా ప్రభా, సహాయం తెచ్చేయండి నాయన. మా ప్రభా శత్రువుతో పోరాడుతున్నాము నాయన, కనికరించండి నాయన. దారి తెలియనటువంటి స్థితిలో మేము ఉంటుండగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మా ప్రభా పరిస్థితులు ఏమైనప్పుడు కూడా నీ మాట మాత్రం మేము వినేవారుగా మమ్మల్ని నుంచి మనం ప్రార్థన చేస్తున్నాను నాయన. మా ప్రభా బహు ధైర్యముగా మేము జీవించడానికి సహాయం తెచ్చేయండి నాయన. అనేక దినాలుగా మీరు మాట్లాడుతున్నారు ప్రభు. పొంతి పిలాతు ఎదుట ధైర్యముగా మాట్లాడినటువంటి యేసుక్రీస్తు అని రాయబడింది నాయన. నేను కానని అనలేదు, ఒప్పుకున్నాడని రాయబడింది నాయన. ప్రభువా కనికరించవా, నాదా సహాయము తెచ్చేమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మాకు మీరు పిరికి ఆత్మను ఇవ్వలేదు నాయన, ధైర్యము కలిగినటువంటి దత్తపుత్రాత్మనిచ్చినావు నాయన. అట్టి ఆత్మ కలిగినటువంటి వారమై బహు ధైర్యముగా ముందుకెళ్ళడానికి సహాయం తెచ్చేయండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి నాయన, కనికరించండి నాయన. నిద్రావస్థలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాన్ని ముట్టి తట్టి లేపమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రభువా సహాయం తెచ్చేయండి నాయన. కనికర సంపన్నుడా నీ పాసందుకు వస్తున్నాను నాయన, సహాయం తెచ్చేవా, కృప చూపించండి నాయన. మా ప్రభువా మా తండ్రి మేము ఎందుకు రక్షింపబడినాము, ఎందుకు మా తల్లి కడుపులోంచి మమ్మల్ని వెలుపలికి తీసుకొచ్చినావు, నీ ఉద్దేశాలు ఏమైనాయో అవన్నీ మా జీవితాల్లో నెరవేర్చబడటానికి సహాయం తెచ్చండి నాయన. నీవు లేనటువంటి జీవితము వ్యర్థం ప్రభువా, నీ కొరకు బ్రతకనటువంటి బ్రతుకు వ్యర్థము నాయన. మా ప్రభువా మా తండ్రి మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి జీవితాలతో మీరు జీవిస్తే ఇక్కడి దాకా రావాల్సిన అవసరం లేదు నాయన. మా ప్రభువా కనికరించండి నాయన. నీ బిడ్డలుగా ఉంటూ నీ బిడ్డలుగా మేము కనిపిస్తున్నాము, కానీ మా ప్రభువా మేము సాతానుకు మా ప్రభువా మా తండ్రి నిలయమైపోయినాము నాయన. కనికరించండి, సహాయం తెచ్చండి నాయన. ఇప్పటికే మా ప్రభు అనేక పరిస్థితులు చూస్తున్నాం, గడ్డు పరిస్థితులు చూస్తున్నాం. పాస్టర్స్ అని చెప్పుకునేటువంటి వారు మా ప్రభు లోకంలో కలిసిపోయినారు నాయన. విశ్వాసులు అని చెప్పుకునేటువంటి వారు లోకంలో కలిసిపోయినాయన. మా ప్రభు లోకంలో న్యాయం అనేది లేదనేది రుజువైపోతుంది నాయన. కనికరించండి నాయన, సహాయం తెచ్చేయండి నాయన. మా ప్రభు నీ బిడ్డలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రజలకు కావాల్సిన సహాయం తెచ్చేయండి నాయన. కాలచక్రం గిర్రున తిరుగుతూ ఉంటుండగా మా ప్రభు ఇంకా బలముగా వాడబట్టడానికి సహాయం తెచ్చేయండి ఆయన.
బహుధైర్యముగా వాక్యమును బోధించేవారుగా మమ్మల్ని అందరినీ ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రభా ప్రత్యేక మా సంఘాన్ని మీరు ముట్టండి నైనా, తట్టండి నైనా, లేపండి నైనా. మా ప్రభా అతని సంఘాలను అతన్ని ఏ శక్తి ఏ దురాత్మ పట్టి పీడిస్తుందో మాకైతే తెలియదు నాయన. ఏ దెయ్యము పట్టుకుందో మాకు తెలియట్లేదు నాయన. కనికరించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మా ప్రభా మా తండ్రి యజ్బేల్ ఆత్మ ఉందేమో నాయన, బ్రహ్మపక్ష ఆత్మ ఉందో నాయన మాకు తెలియట్లేదు నాయన. క్రీస్తు విరోధి యొక్క ఆత్మతో చేత నింపబడినారేమో నాయన. కనికరించండి, మాకేమీ తెలియదు నాయన. పైకి భక్తి గల వారిలా కనిపిస్తున్నారు, కానీ దాని శక్తిని ఆశ్రయిస్తా లేదు నాయన. కనికరించండి, మేము మానవ మాత్రం నాయన. కృప చూపించండి, సహాయం దయచేయను ప్రార్థన చేస్తున్నాను నాయన. మా ప్రభా యో ప్రభా మీరే సహాయం దయచేయను ప్రార్థన చేస్తున్నాను నాయన. మా ప్రభా దౌర్భాగ్యుడనని జ్ఞాపం చేసుకోండి నాయన, సహాయం దయచేయండి. బుధవాడ క్యాంపులో ఉన్న సంఘాన్ని జ్ఞాపం చేసుకోండి నాయన. మా ప్రభా మతని వారిని ముట్టండి నాయన, తట్టండి నాయన, లేపండి నాయన. మా ప్రభా మతని ఏమైందో మాకు తెలియట్లేదు నాయన. దురాత్మ సంచారం చేస్తుంది నాయన. దురాత్మకు మాతని లోబడిపోతున్నారు నాయన. దురాత్మ స్వాధీనంలో జీవిస్తున్నారు నాయన. వారికి తెలియటలేదు నాయన. కనికరించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మా ప్రభా పుతోను దెయ్యం పట్టినటువంటి స్త్రీకి లోపల దెయ్యం ఉన్నదని సంగతి ఆక సహోదరికి తెలియకుండా ఉన్నట్లుగానే మా ప్రభా సంఘాలను పట్టి పీడిస్తుంది నాయన. మా ప్రభా సేవకులను పట్టి పీడిస్తుంది నాయన. సింధనూరులో నా పరిచర్యలను జ్ఞాపం చేసుకోండి నాయన. ఆ ఇంటి వారిని జ్ఞాపం చేసుకోండి. కావలసిన సహాయం దయచే ప్రభు, కృప చూపించండి నాయన. నీ వెలుగు ప్రకాశింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మా ప్రభా రమేష్ అని కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి. కావలసిన కృప స్థిరము చేయండి ఆయన. సంఘాలన్నింటినీ పాస్తుందికి అప్పగిస్తున్నాను నాయన. మా ప్రభా మతని కదిరి కోనలో ధర్మరాజు గారి వారి కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపం చేసుకోండి ఆయన. కనికరించండి నాయన, సహాయం దయచేయండి ఆయన. మా ప్రభా మతని ఏ దురాత్మ ఏ చేదైనటువంటి ఆత్మ మా ప్రభు చేదైనటువంటి ఆ వేరు సంఘాల్లో మా తండ్రి ప్రవేశించింది నాయన. మా ప్రభా ఇంత త్వరగా ఆత్మానుసారంగా ప్రారంభించి ఇంత త్వరగా శరీరానుసారాలు అయిపోతారా అంటూ పౌలు అంటున్నాడు నాయన. ఎక్కడ చూసినా శరీరం కనిపిస్తుంది నాయన, ఎక్కడ చూసినా శరీరం కనిపిస్తుంది నాయన. సంఘాలన్నింటినీ మీరు దర్శించండి, కృప చూపించండి నాయన. విశ్వాసం దర్శించండి నాయన. ఆత్మానుసారంగా ప్రారంభించినాం, శరీరానుసారంగా ముగించేస్తున్నారు నాయన. సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాను. నీ సంకల్పాలను నీరు గారుస్తున్న దినాలు ఉన్నాము నాయన. నీ ఉద్దేశాలని పక్కన పెట్టినటువంటి దినాలు ఉన్నాము నాయన. ప్రతి వాడు సొంత పనులు చేసుకుంటున్నారు నాయన. యేసు క్రీస్తు కార్యాలను చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు నాయన. కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాను నాయన. మా ప్రభా మా తండ్రి మమ్మల్ని కూడా మీరు బలపరచండి ప్రభా. మా తండ్రి మా చేతి ఏ పని చేయించాలనుకుంటున్నాం ఆ కార్యం జరిగించండి నాయన. దాని కొరికే మమ్మల్ని మేము సంసిద్ధం చేసుకోవడానికి సహాయం తెచ్చాను ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈ లోకంలో మేము ఎంత బ్రతికినా వట్టిదే నాయన. నీ కొరకు బ్రతికే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మా ప్రభా మా మీదుగా ఎన్నో సంవత్సరాలు దొర్లిపోతున్నాయి నాయన, కానీ మేము ఇంకా అలాగే ఉండిపోయినాం. కనికరించండి, సహాయం తెచ్చండి. నీ దర్శనాన్ని మాకు అనుగ్రహించండి. మా ప్రభా నీ బ్లూ ప్రింట్ మాకు అనుగ్రహించండి నాయన. మా ప్రభా నీ మార్గాన్ని మాకు చూపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మా ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు అందుకొరకైనటువంటి సిద్ధపాటు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మా తండ్రి ముఖ్యంగా నా విషయమై, నా కుటుంబం విషయమై మా ప్రభా మా తండ్రి మీ చిత్తం ఏమైందో, మా తండ్రి సంఘాల విషయమై మీ చిత్తం ఏమైందో స్పష్టంగా మాతో మాట్లాడండి నాయన. నీతో ఎక్కువ గడిపే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మా ప్రభా మా తండ్రి మా యొక్క పరిస్థితులన్నీ కూడా పుస్తకాలకు పరిమితం అయిపోయినాయి, బైబిల్ వచనాలకు మాత్రం పరిమితం అయిపోయినాయి నాయన. ఆదివారం చదువుకోవటానికి మాత్రం బాగానే ఉంటుంది, కానీ ఆచరణలో ఎంత మాత్రం లేము నాయన. కనికరించండి. పేరు మాత్రం గొప్పది, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విర్చుట, ప్రార్థన చేయుట, ఎడతెగకి ఉంటారు. పలానా వాడు సహవాసం, వీళ్ళు పలానా వాడు సహవాసం అని చెప్పుకుంటున్నామే కానీ మా ప్రభా మా తండ్రి నీవు కోరిన విధానంలో మేము లేమన్న సంగతి మాకు అర్థమైపోతుంది ఆయన. కనికరించండి, సహాయం తెచ్చండి. మేము ప్రార్థన చేస్తే ఏ కార్యములు జరగవు నాయన. మేము అతను నడుస్తుండే ఎలాంటి మార్పు లేదు నాయన. నీ సన్నిధిలోనికి వస్తూ వెళుతుండే ఎలాంటి పరివర్తన కూడా మాలో లేదు నాయన. కనికరించండి, కృప చూపించవా ప్రభా. మా తండ్రి నక్షత్రాలు లాంటి వారు రాలిపోతున్నారు నాయన. మా ప్రభా నీతిమంతులు కొనిపోబడుతున్నారు నాయన. ఇదిగో మా ప్రభా ఇంకా దౌర్భాగ్యమైనటువంటి మేము ఇంకా భూమి మీద ఉన్నాం. మా ద్వారా మా తండ్రి కార్యాలు మీరు జరిగించుకోండి ఆయన. శత్రు కార్యాన్ని లయపరచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. మీ కృప స్థిరం చేయండి, మీ కనికరం స్థిరం చేయండి. నాదా నీవే మాకు సహాయం తెచ్చేయండి ఆయన.
ఆకాశం మందు నీవు తప్ప మాకెవరూ లేరు నాయన. కనికరించండి, సహాయం తెచ్చండి. రేపటి